ఇప్పుడున్న ఎండ తీవ్రత ఎలా ఉంది అనే విషయాన్ని మనం డే బై డే చూస్తూనే ఉన్నాం. అంటే రోజు రోజుకి ఎలా పెరుగుతుందని ముసలి వాళ్ళు కావచ్చు, పిల్లల్ని కావచ్చు, మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన తరుణం ఇది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు గనక కూల్ డ్రింక్స్, టీ, కాఫీ, ఆల్కహాల్, బీర్ తాగేవారైతే దయచేసి ఆపేయండి. ఎందుకంటే అది తాగినప్పుడు మీకు అనిపించేది ఏంటంటే కొంచెం ఉపశమనం అనిపిస్తుంది, దాహం తీరినట్టు అనిపిస్తుంది. కానీ నిజానికి నిజమైన దాహం అనేది దానివల్ల తీరదు. అంటే ఇవన్నీ మాకు తెలియదా అనుకుంటే అని మీరు అనుకున్నట్టయితే, అసలు ఈ వీడియోలో నేను చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. అంటే మీరు తీసి పాడేసేటట్టు కాదు ఈ వీడియో. చాలా విషయాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. సో హీట్ స్ట్రోక్, వడదెబ్బ. వడదెబ్బ అంటే ఏంటి అంటే, వడదెబ్బ ఎవరికి వస్తుందంటే ముసలి వాళ్ళకు, ప్లస్ ఎవరైతే బయట పనిచేసి వస్తారో వాళ్ళకి ఈ వడదెబ్బ అనేది తగులుతుంది కదా. ఈ వడదెబ్బ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది, అసలు ఈ వడదెబ్బ వల్ల ఎవరికి అంటే ఎవరికైనా మన మన కుటుంబంలో ఉన్న ఎవరికైనా ప్రాబ్లం వస్తుందా అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో మరి వేరే దేశాల్లో ఏముంది, వేరే దేశాల్లో ఈ హీట్ వేవ్ అనేది అంటే వడదెబ్బ అనేది ఉందా అంటే బాగా హీట్ వేవ్ అంటే వడగాల్పులు వస్తున్నాయి అన్నట్టు. ఈ వడగాల్పులు ఉన్నాయా, మరి మన దగ్గరనే ఉందా, మరి ఈ వడగాల్పులు ఎన్ని రోజులు ఇంకా ఉంటాయి, ఎన్ని రోజులు ఇంకా ఉండబోతున్నాయి అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. సో దయచేసి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. కొంచెం మాత్రమే చూసి జడ్జ్ చేయకండి. చాలా రీసెర్చ్ చేసిన తర్వాత చేస్తున్న వీడియో కాబట్టి. మీరు నా ఛానల్కు మొదటిసారి వచ్చినట్లయితే దయచేసి మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియోను మరికొందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ గంట నొక్కండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ బాలరాజు రాజారాం. మీరు చూస్తున్నారు బిఆర్ ఎలిమెంట్. అయితే మనం విషయంలోకి వెళ్ళినట్టయితే 2013లో స్టార్ బక్స్ అనే ఒక సంస్థ, అది అమెరికాలో ఉంది. సో కోస్టారికాలో వాళ్ళు ఒక 240 హెక్టార్ల భూమిని కొని ఒక 8 లక్షల కాఫీ చెట్లను నాటడం జరిగింది. నాటి దాని ద్వారా ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. రాను రాను ఎట్లా హీట్ వేవ్ అనేది అంటే టెంపరేచర్ అనేది పెరుగుతూ వస్తుంది అనేది సందేశం ఇవ్వడం జరిగింది. ఎలాంటి క్లైమేట్ చేంజ్ వచ్చినా, ఎట్లా హీట్ పెరుగుతున్నా వాళ్ళ మొక్కలని అంటే వాళ్ళ కాఫీ మొక్కల్ని ఎలా పెంచుకోవాలని వాళ్ళు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది అంటే హీట్ వేవ్ పెరుగుతోంది. మనకు అంటే వాళ్ళకి మాత్రమే కాదు, అందరికి అర్థం అవ్వట్లేదా, రోజు రోజుకు హీట్ పెరుగుతుందని రాజకీయ నాయకులకు తెలియదా, కాకపోతే గవర్నమెంట్స్కి తెలియదా, కొన్ని అంటే ఈ గ్రీన్ ట్రిబ్యునల్స్కి అన్నిటికీ తెలియదా, అందరికీ తెలుసు. కాకపోతే ఈ స్టార్ బక్స్ అన్ని దేశాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ చెట్లను పెంచే తరుణంలో ఆ హీట్ను కంట్రోల్ చేస్తూ ఆ హీట్కు తట్టుకునేటట్టు వాళ్ళ చెట్లను పెంచుకుంటున్నారు అనమాట. సో ఆ క్లైమేట్ చేంజ్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది వాళ్ళకు పూర్తిగా అర్థమైంది, అవగాహనకు వస్తున్నారు. సో పరిశోధనలు చేసుకున్న తర్వాత వాళ్ళ వ్యాపారాన్ని ఫ్యూచర్ జనరేషన్కి ఎట్లా తీసుకుపోవాలని వాళ్ళు ముందుకు వెళ్తున్నారనమాట. మరి స్టార్ బక్స్ అయితే వాళ్ళ సంస్థ అనేది ముందుకు ఎలా వెళ్ళాలి, ఫ్యూచర్ జనరేషన్ బిజినెస్ అనేది ఎట్లా జరగాలని వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ మనం ఏం చేస్తాం, డే బై డే అనేది అంటే సంవత్సరానికి హీట్ పెరుగుతుంది అనడం తప్ప మనం ఏం చేస్తున్నాం అంటే, గవర్నమెంట్ ఏమైనా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పేసి ఎవరైనా అడుగుతున్నామా? మరి గవర్నమెంట్లో దీనికి ఏమైనా చట్టాలు ఉన్నాయా, దాని గురించి ఎవరైనా అడుగుతున్నామా? ఏం అడుగుతలేం. ఏం చేయాలని ఆలోచిస్తలేం. ఎవరింట్లో వాళ్ళం ఉంటాం, ఎవరి పందిట్లో వాళ్ళం ఉంటాం, అంతే. సో మంచినీటి ఈ పందిర్లు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్పుకున్నట్టయితే, ఏది మంచినీటి అంటే ఫ్రీ మంచినీరు, తాగునీరు అని చెప్పేసి పెడతారు కదా. అది ఏంటంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్, ఒక రాజకీయ నాయకుడు ఎవరో ఒకరు పెడతారు, కొన్ని రోజులే దాన్ని నడిపిస్తారు అన్నట్టు. అంటే ఇట్లా చిన్న అంటే దానివల్ల కూడా వాళ్ళు బెనిఫిట్ పొందుతారు, అంటే వీళ్ళు పెట్టిండ్రు అన్నట్టు. సో కాబట్టి ఇదే ఇంత స్కామ్, చిన్న విషయాల్లోనే ఇంత స్కామ్ చేస్తున్న వాళ్ళు చాలా పెద్ద విషయాలు కూడా ఉంటాయి. కాబట్టి హీట్ని తగ్గించడానికి ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు పెడుతున్నది. ప్రభుత్వం తరఫు నుంచి మంచినీటి సౌకర్యం మాత్రం ఇస్తున్నామని చెప్పుకోవడం కాకుండా ఎన్ని అవగాహన కార్యక్రమాలు పెడుతుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తించాల్సి ఉంది. దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో హీట్ ఎక్కువైతే ఏమవుతుందంటే గాలి అంటే వడగాళ్ళు వస్తే దానికి ఆపోజిట్గా ఒక అనావృష్టితో కూడిన వర్షం అనేది వస్తుంది. సో ఇట్లా హీట్ అనేది పెరుగుతూ వస్తే జరుగుతున్న పరిణామాలు జరుగుతాయి. ఇట్లా హీట్ జనరేషన్ అనేది ఎంత అవ్వద్దు, ఈ హీట్ వేవ్ అనేది ఇంకా ఎక్కువ కావద్దు అంటే చెరువులు, కుంటలు, కాలువలు అన్నింటినీ మనం సాఫ్ చేసుకోవాలి. అంటే డీసిల్టేషన్ అనేది చేసుకోవాలి. వాటిలో నీళ్లు అనేది ఆగేటట్టు మనం అవైలబిలిటీ పెట్టుకోవాలి. సో అయినా యాడ చేసుకుంటాంలే, ఇప్పుడు
ఊటీ కొడైకెనాల్ లాంటి ప్రదేశాల్లో కూడా అన్ని ఎండిపోయినాయి. ఎందుకు ఎండిపోతున్నాయి అంటే ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కుంటలు, చెరువులు, బావులు, వాగులు, వంకలు, ఒర్రెలు ఇవన్నిటిని కబ్జా చేసుకొని మొత్తానికి మనం వాటిలో నివసిస్తున్నాం. సో ఎక్కడ కూడా నీళ్ళు ఆగకుండా ఉంటే భూగర్భ జలాలు ఎట్లా పెరుగుతాయి? భూగర్భ జలాలు పెరిగితేనే కదా ఈ హీట్ అనేది సర్వైవ్ అవుతుంది, చెట్లు అనేది మనగలుగుతాయి. కానీ అది మనం చేయట్లేదు. మనం 70 ఏళ్ళ ముందు చూసుకున్నట్టయితే, అంటే స్వతంత్రానికి వచ్చిన తర్వాత మొత్తం కొత్తలో చూసుకున్నట్టయితే కొన్ని కార్యక్రమాలు అనేది చేసుకున్నాం. ఎందుకంటే ఈ డీసిల్టేషన్, బావులు లేని చోట బావులు తవ్వించుకున్నాం, ఉన్న చెరువులన్నింటినీ బాగు చేసుకున్నాం. అవన్నింటినీ చేసుకున్న తర్వాత ఇప్పుడు 70 ఏళ్ళ తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే వాటిని అన్నింటినీ కబ్జా చేసి మనం నీళ్ళు ఆకుండా చేసి అన్ని రకాలుగా మనం చేస్తున్నాం. మనం కాదా? ఒక్కసారి మీరు ప్రశ్నించుకోండి. అంటే మనని మనం ప్రశ్నించుకోవాలి. అర్థమైందా? సో ఇప్పుడు వీటన్నిటి చూసుకున్నట్టయితే రెగ్యులర్గా మనం డీసిల్టేషన్, చెరువులను తవ్వించినట్టయితే, కుంటలన్నింటినీ సాల్వ్ చేసినట్టయితే ఇట్లాంటి ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవడానికి చాలా వరకు ఆస్కారం ఉందని మనం చెప్పుకోవచ్చు. లేదు అంటే మన ఫ్యూచర్ జనరేషన్స్, మన మనమరాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే నీళ్ళు లేకుండా సచ్చే ప్రమాదం ఉంటుంది. వాళ్ళు అంటే మనం చేసిన పనికి వాళ్ళు కావాల్సిన అవసరం ఉందా? మనం ఇప్పుడు కాపాడితేనే కదా వాళ్ళు బాగుండేది. ఎందుకు ఆలోచించట్లేదు మనం ఇప్పుడు? ఇంతకుముందు 100 to 150 feet వేస్తే నీళ్ళు ఇట్లా చిమ్ముకొని వచ్చేటి, ఒక్కొక్కసారి 80 feet వేస్తే కూడా వచ్చేటి నీళ్ళు. ఇప్పుడు ఎన్ని ఫీట్లు వేస్తున్నామో మనకు తెలుసు. 500, 1000, 2000 feet వేసినా కూడా నీళ్ళు దిక్కులేవు. ఆలోచించండి. ఇక కార్పొరేట్స్ గురించి మరియు ఇంకా ఇప్పుడు నేచర్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. నెక్స్ట్ హీట్ స్ట్రోక్. అంటే హీట్ స్ట్రోక్ అంటే వడదెబ్బ. ఈ వడదెబ్బ ఈరోజు కష్టపడితే కానీ నేను బతకలేను, నా కుటుంబం నడవలేదు అనేవాళ్ళు తప్ప, లేదు నేను టూర్కి వెళ్తా, నేను పార్టీకి వెళ్తా, పార్టీలు చేసుకుంటాం, బయటకు వెళ్ళి మస్తు మజా చేస్తాం, ఎంజాయ్ చేస్తాం అనుకునే వాళ్ళు మాత్రం బయటకు వెళ్ళొచ్చు. దయచేసి ఇది ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. సో అంటే అంటే మీకు అడ్వైస్ మాత్రమే ఇస్తున్నా, నేను పెద్ద ఇది కాదు, మీకు అడ్వైస్ మాత్రమే. తీసుకోవాల్సి వస్తే తీసుకోండి. ఎందుకంటే చాలా చాలా డేంజరస్ ఎండ ఇది. అసలు ఇంతకుముందు ఎప్పుడు రాని డేంజరస్ హీట్ వేవ్. కాబట్టి ఇప్పుడు మే స్టార్టింగ్లోనే ఉంది. మే ఎండ్ వరకు ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. వర్షాలు ఉన్నాయి అని చెప్తున్నారు కానీ అది వస్తాయా రావో మనకు తెలియదు. ఇంట్లో మన తాత, నానమ్మ, అమ్మమ్మ లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం వ్యత్యాసంగా ప్రవర్తించడం అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో ఏంటంటే మోనోపాజ్ దశలో ఉన్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో, అంటే గర్భసంచి తీసేసిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెమట రూపంలో కానీ మూత్ర రూపంలో కానీ ఖచ్చితంగా ఈ హీట్ అనేది బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళలేకపోతే కనుక వాళ్ళు కొంచెం ఇంతగా ప్రవర్తించడం కూడా జరుగుతుంది. సో ఈ హీట్ అనేది బాగా అంటే ఎక్కువైతే ఖచ్చితంగా అది కన్వర్ట్ అయ్యి కోమాలోకి వెళ్ళడము, పెరాలసిస్ రావడం అనేది జరుగుతుంది. అంటే ఇది భయపెట్టించడము, భయపడాలని చెప్పి ఈ వీడియోలో చెప్పడం కాదు. ఇది ముమ్మాటికి రీసెర్చ్ చేసిన తర్వాత చాలా మంది చెప్పిన విషయాన్ని మీకు చెప్తున్నాను. ఓకే? ఎందుకంటే ఈ ఎండ తీవ్రత, ఈ ఉష్ణోగ్రత తీవ్రత అనేది అంతా ఉంది కాబట్టి. సో పెద్దవాళ్ళని బాగా చూసుకోండి, పిల్లల్ని అసలు బయట పోనీయద్దు. సో పిల్లల్ని ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే పిల్లల్ని 10 గంటల నుంచి 4 గంటల వరకు బయటకు వెళ్ళనీయకపోవడం అనేది ఉత్తమం అని చెప్తున్నారు. అంటే మరి వాళ్ళు ఆడుకోవద్దా అని చెప్పి మీరు అడుగుతూ ఉంటారు. కాకపోతే ఆడుకోవద్దని కాదు, ఆ ఉద్దేశం అది కాదు, వాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతో మీకు చెప్తున్నా. ఓకే? సో లైట్ డ్రెస్లు, అంటే కాటన్తో లైట్ డ్రెస్లు అనేది వేసుకోవడం అనేది ఉత్తమం. సో ఎగ్జాంపుల్ బాగా థిక్గా ఉన్న డ్రెస్లు అనేది వేసుకొని ఎండలో వెళ్తే ఖచ్చితంగా అనేది హీట్ అబ్జర్ప్షన్ ఎక్కువ జరుగుతుంది, వడదెబ్బ తగిలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఇంకా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ హీట్ ఎక్కువ కావడానికి కారణం, ముఖ్య విషయం ఏంటంటే మనం ఏమంటున్నారంటే ఇప్పుడు ఈస్ట్ ఏషియా దేశాల్లో హీట్ వేవ్ అనేది అధికంగా పెరుగుతుందని చెప్తున్నారు. ఈ హీట్ వేవ్ ఎట్లా పెరుగుతుంది మరి అంటే, మరి అమెరికా లాంటి యూరోపియన్ యూనియన్ లాంటి కంట్రీస్ అన్ని ఈ క్లైమేట్ చేంజ్ కోసం చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నాయి కదా అని అంటే, సో నిజానికి అమెరికా ఏం చెప్తుందంటే ఇండియా లాంటి దేశాల వల్లనే ఈ క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది అని చెప్తుంది. సో నిజానికి మనం వెతకలేము అనుకుంటున్నారు వాళ్ళు, అంటే మనం రీసెర్చ్ చేయలేము, ఇండియన్స్ కదా తెలియలేదు అనుకున్నారేమో. కాకపోతే మనం వెతికి చూసినట్టయితే దాంట్లో ఏం తెలుస్తుందంటే 200 కంట్రీస్, అంటే మనం గ్లోబల్లో మొత్తం 200 కంట్రీస్లో 1951 నుంచి ఇప్పటి వరకు అమెరికా 400 బిలియన్ టన్స్ CO2 కార్బన్ ఎమిషన్స్
అంటే ఆ ఎమిషన్స్ అనేది విడుదల చేసింది అనమాట. సో యూరోపియన్ యూనియన్ చూసుకున్నట్టయితే 1951 నుంచి ఇప్పటి వరకు 353 బిలియన్ టన్స్ కార్బన్ ఎమిషన్స్ అనేది రిలీజ్ చేసింది, CO2 అనేది రిలీజ్ చేసింది. సో వరల్డ్ లెవెల్లోనే వీళ్ళు చేసిన ఎమిషన్ ఎంత ఉందంటే 22%. ఓన్లీ US అండ్ EU ఈ రెండు కంట్రీ అంటే ఈ రెండు ఖండాలు చేసింది మాత్రమే ఇంత ఉంది. సో నెక్స్ట్లో ఉంది ఎవరంటే చైనా 12.7. మనం సింగిల్ డిజిట్లోనే ఉంటాం, ఇండియా సింగిల్ డిజిట్లోనే ఉంటాం, కాకపోతే మన మీద వీళ్ళు అబండాలు వేస్తున్నారు. సో అట్లా అని చెప్పేసి మనం ఇంకా బాగానే ఉన్నామని కాదు, చాలా ఇంకా కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ఈరోజు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే US EU లాంటి కంట్రీస్ మేము ఈరోజు చల్లగా ఉన్నాం, మాకేం అవసరం లేదు, మంచిగా ఉంటున్నాం అంటే నేచర్ ఉట్టిగా వదిలిపెట్టదు కదా. ప్రకృతి ఖచ్చితంగా దానికి విలయ తాండవం అనేది చూపిస్తుంది. ఇలా కాకపోతే రేపు వాళ్ళు కూడా మనలాంటి సిచ్యువేషన్ అనుభవించడానికి సిద్ధంగా ఉండాల్సిందే. సో నెక్స్ట్ వచ్చేది ఏం చెప్తున్నానంటే నెక్స్ట్ వచ్చేది అడవి మంటలు అంట. అంటే ఈ సంవత్సరం అంతంలో కానీ అంటే ఎండ్లో కానీ నెక్స్ట్ సంవత్సరం మొదట్లో కానీ అడవి మంటలు వచ్చి నెక్స్ట్ అడవి మంటల తర్వాత వర్షం ఏర్పడి తుఫాన్ ఏర్పడి ఇవన్నీ జరిగే ప్రమాదం ఉందని చెప్తున్నారు అనమాట. అంటే ఇదంతా కారణం ఏంటంటే క్లైమేట్ చేంజ్. సో ఇది మారడానికి మరి ఏం చేయాలి అంటే గవర్నమెంట్లో ఉన్నారు అంటే రాజకీయవేత్తలు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా రాజకీయవేత్తల్ని కొంచెం పక్కన పెడితే గవర్నమెంట్లో ఉన్న IAS, IFS, IRS పెద్ద పెద్ద పోస్టులో ఉన్న వాళ్ళు తలుచుకుంటే ఖచ్చితంగా ఆ డిస్టిక్లో ఒక మార్క్ అనేది క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ద బ్యూరోక్రాట్స్, ప్లీజ్ కైండ్లీ టేక్ కేర్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అంటే మీ వరకు ఈ వీడియో చేరుతుందా లేదా తెలియదు, కానీ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. సో నిజంగా ఏంటంటే వ్యవసాయం ఇట్లా ఇవన్నీ జరిగితే ఏమైపోతుందంటే వ్యవసాయం చేసే వాళ్ళకి వాళ్ళ పనిముట్లు కానీ వాళ్ళ వ్యవసాయం కానీ అంతా నాశనం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ద బ్యూరోక్రాట్స్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన తరఫు నుంచి మనం ఏం చేయాల్సిందంటే ఖచ్చితంగా అవసరం లేని చోట ఎలక్ట్రిసిటీ అనేది వాడడం మానేయాలి. ఆ రూమ్లో వెలుగుతూనే ఉంటుంది, ఎవడు పోయి బంద్ చేయడు. అట్లాంటి పనులు మానుకోండి. అవసరం లేని చోట బల్బ్ బంద్ చేయాలా, టీవీ బంద్ చేయాలా, ఫ్యాన్ బంద్ చేయాలా, ఇట్లాంటి ఖచ్చితంగా. ఎందుకంటే కార్బన్ ఎమిషన్స్ అనేది ముఖ్యంగా లైట్స్, కార్బన్ ఎమిషన్స్ అనేది రావడం లైట్స్ నుంచి వస్తాయి. కాబట్టి అనవసరంగా ఇవి బంద్ పెట్టుకోవడం ఉత్తమం. మళ్ళీ చెప్తున్నా ఏంటంటే ముసలి వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోండి. మీరు కనుక టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, బీర్ ఎట్లాంటివి తాగే వాళ్ళైనా దయచేసి మానుకోండి. మళ్ళీ చెప్తున్నా. సో ప్లీజ్ కైండ్లీ కీప్ ఇట్. అండ్ ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్టయితే, ఈ వీడియోకి మీరు మొదటిసారి వస్తున్నట్టయితే, నా ఛానల్కి మొదటిసారి వస్తున్నట్టయితే ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్. అండ్ కంటెంట్ నచ్చినట్టయితే మరి కొంత మందికి షేర్ చేసి ఇట్లాంటి వీడియోస్ ఇంకా చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోకు ఒక 50 likes నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 50 likes. థ్యాంక్ యూ. అంటిల్ దెన్ అనదర్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్, జై భారత్.